అయిపోయింది, రాయబారం అయిపోయింది, వినలేదు దుర్యోధనుడు. యుద్ధభూమికి వెళ్ళి కలుసుకునేటటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. రెండు పక్షాలు. దుర్యోధనుడు వచ్చి అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడు. కొంతమంది దగ్గర ఈ చమత్కారం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, మాట వినడం కన్నా వాళ్ళు అనుకున్నది చేసేయడమే గౌరవం అనుకుంటారు. అమ్మా ఇలా నడుస్తున్నప్పుడు కాళ్ళకి దండం పెట్టకండి అమ్మా, ఇలా పైకి చూస్తూ వెళ్ళడంలో చేతులు అడ్డొస్తే కింద పడిపోతా కదా, అందుకని నిలబడి చేసినా నమస్కారమేనమ్మా, ఊరికే కాళ్ళు పట్టుకుని మీద పడిపోక్కర్లేదు. దూరం నుంచి ఆయన ప్రశాంతంగా ఉంటే వంగి ఒక్క నమస్కారం చేయండి, లేదా నిలబడి చేయండి చాలు అన్నా కూడా నడుస్తూ ఉండగా కాళ్ళ మీద పడిపోయి ఎందుకమ్మా అలా చేస్తారంటే, వినకుండా మిగిలిన వాళ్ళు కూడా అలా మీద పడిపోతున్నారు అనుకోండి, అలా వద్దమ్మా అంటే పర్వాలేదండి. ఏమిటి పర్వాలేదు, నీకా నాకా అంటే అలాంటి ఇబ్బందులు నాకుంటాయని కాదు, సహజంగా లోకంలో ఉండేటటువంటి ఒక స్వభావాన్ని చెప్తున్నాను. మీరు చేశారని కాదు, నేను పొందానని కాదు దాని ఉద్దేశ్యం. కాబట్టి అవతల వారు చెప్పిన మాట విన్నారనుకోండి, అంతకన్నా గౌరవం లోకంలో ఇంకోటి లేదు. నిజానికి పూజ్యభావన కలిగి ఉండుట అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయన చెప్పినట్లు వింటేను, ఆయన చెప్పింది వినకుండా ఆయన కాళ్ళ మీద పడిపోతే అదే పూజించడం అంటే కాదు కదా. ఆవిడ చెప్పిన మాటలు వినడు, ఆయనకి విజయం కావాలని అమ్మ ఆశీర్వచనం చేయాలి, అందుకు వచ్చాడు. లోకం పోకడ ఎంత బాగా చెప్తారో భారతంలో. వచ్చి తల్లికి నమస్కారం చేసి ఓ మాట అడిగాడు, అమ్మా యుద్ధానికి ఎడుతున్నాను, నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అన్నాడు. ఆవిడంది, కౌరవశ్రేష్ఠుడు అనికి చనుచుండి తల్లి దీవెనయమ్ము జయముగా నాకని పల్కిన ఆ కుమారుతోడ పేర్మికి ఈడుగా కుడుక ఎక్కడ నుండు ధర్మమక్కడకు జయము సేరుననవే. జయం కావాలా కొడక, నీకు తెలియదురా, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. ఇంకొకలా చెప్పాలా, జయీభవ అని ఆవిడ అనలేదు, ఎంతైనా తల్లిని కదండి అనలేదు. ధర్మము జయించాలి తప్ప నా ఆశీర్వచన బలం చేత నా కొడుకు గెలిచి ధర్మము నశించుకుండుగాక. ధృతరాష్ట్రుడు అనలేని మాట గాంధారంటోంది. ఎవరిది గొప్పతనం? ఏమి మహాతల్లి! కన్న కొడుకే అయినా యుద్ధభూమిలో పడిపోతాడని తెలిసిన ధర్మం నెగ్గాలని కోరుకుంది తప్ప ధర్మం ఓడిపోయి తన కొడుకు గెలవాలని మాత్రం ఆవిడ కోరుకోలేదు. అది గాంధారి యొక్క గొప్పతనం. అటువంటి